హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పోచారంకి వచ్చాము. పోచారంలో వచ్చేసి ఈ ఎంట్రన్స్ ఇది చూసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. ఇలాంటి పార్కులు సంస్కృతి టౌన్షిప్ చూస్తున్నారా? సంస్కృతి టౌన్షిప్ ఇన్ఫోసిస్ పోచారం ఇన్ఫోసిస్ ఏరియా పెట్టాము. ఈ పోచారం ఇన్ఫోసిస్ ఏరియా ఒకప్పుడు చాలా ఒకప్పుడు కాదు ఇప్పటికి కూడా ఇది ఒక అట్రాక్ట్ ప్లేస్ అనమాట. ఇది ఇక్కడే సింగపూర్ టౌన్షిప్ ఉంది. మొత్తం ఇదంతా మొత్తం మ్యాక్స్ సాఫ్ట్వేర్ ఇన్ఫోసిస్ జెన్ప్యాక్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది. సో ఇక్కడ మ్యాక్సిమం వాళ్ళే ఉంటుంటారు. సో ఇక్కడ వ్యూ బాగుంటుందని చెప్పేసి ఈ రూట్లో రావడం జరిగింది. ఇక్కడ పార్క్లో చూడండి, మొత్తం వర్కౌట్స్ చేస్తున్నారు. సో ఇటు నుంచి మనము ఇన్ఫోసిస్ జెన్ప్యాక్ కూడా వెళ్దాము. ఇక్కడ ఒక రౌండ్ వేసుకున్నట్టు వెళ్దాము. ఇక్కడ వ్యూ మంచిగా ఉందని చెప్పేసి ఇటు వచ్చాము. సో అందరూ మర్చిపోకుండా మార్నింగ్ లేసి ఫ్రెష్ అయ్యి వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. ఈ వాకింగ్ వల్ల మనకి మనం చాలా హెల్తీగా ఉంటాము. వాకింగ్ వల్ల చాలా హెల్తీగా ఉంటాము. అక్కడ చూడండి, ఓల్డ్ ఏజ్ వాళ్ళు వాక్ చేస్తున్నారు. బాగుంది, ఏరియా బాగుంది, మంచిగా ఫుట్పాత్ ఉంది. రెండు పక్కల 2 సైడ్స్ వచ్చేసి చెట్లు ఉన్నాయి, మంచి ఫ్లవర్తో బోగన్ వెళ్ళ చెట్లు. లోపలికి వెళ్ళిపోవచ్చా? లోపలికి వెళ్ళొచ్చా? లోపలికి వెళ్ళొచ్చా లేదు తెలియదు, అందుకని జస్ట్ అడిగాను. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు తెలియదు కదా. దానిమ్మ చెట్టు, దా 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 వెళ్తున్నాం. లోపలికి వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ స్నేక్ బైట్స్ అంటే స్నేక్స్ చాలా ఉండొచ్చు. అందుకని స్నేక్ బైట్స్ గురించి ఇక్కడ ఇంటిమేషన్ చేస్తున్నారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పేసి ఎవ్రీథింగ్ ఇంటిమేషన్ చేస్తున్నారు. అందులో విషయం ఉన్న ఎయ్యి, విషయం లేని ఎయ్యి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. కట్ల ఫాము
దా బస్ బే. సో ఈ విధంగా మనం వచ్చేసి రెగ్యులర్గా అన్ని ప్లేస్లన్నీ విజిట్ చేసుకుంటూ మనము వాక్ చేస్తే మనకి ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ సెట్ మంచిగా ఉంటుంది. సో కూల్గా ఉండండి, మంచి ప్రశాంతంగా వాక్ చేస్తూ ఉండండి. మీరందరూ హెల్తీగా ఉంటేనే మీరు చేసే పనిలో కూడా ఏకాగ్రత బిల్డ్ అవుతుంది. చాలామంది ఉన్నారు వాక్ చేసేటట్లు. ఈ బ్రదర్ రన్నింగ్ చేస్తున్నాడు. పార్క్ ఉంది, పార్కులో వచ్చేసి చిన్న పెద్ద లెక్క చూడండి ఎట్లా యాక్టివిటీ చేస్తున్నారు. సో డైలీ వీడియో అనేది లెంత్ అయిపోతుంది, అవి లెంత్ తగ్గించడానికి ట్రై చేస్తాను. ద్వితీర్ నాకు తెలిసి ఇంకొక 2-3 డేస్లో వస్తాడేమో. ఈరోజు 27th కాబట్టి 30% దాకా వస్తాడు. 30% తర్వాత వచ్చేసి ఫస్ట్ నుంచి వచ్చేసి మేబీ స్కూల్ స్టార్ట్, అంతేనా? సో మనకి ద్వితీయ వచ్చేసి ఫస్ట్ తర్వాత రాడు, ఫస్ట్ నుంచే రాడు. ఇక్కడ మ్యాక్సిమం ఇన్ఫోసిస్ అండ్ జెన్పాక్ ఎంప్లాయీస్ ఉంటారు మ్యాక్స్. ఇది కాకుండా మిగతా వాటిలో కూడా ఉన్నారు. సో ఇది వచ్చేసి చూడండి ఈ లొకేషన్ ఎలా ఉందో. ఇది ఎస్ రిటర్న్ వద్దాం. ఈ పాయింట్ చూడండి, ఇది 2003. ఇందాక అక్కడ బోర్డు మీరు చూసే ఉంటారు, 2003లో చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తున్నాము. అందులో ఈ లోపల వచ్చేసి వాకింగ్ ట్రాక్ ఉంది. నేను ఇట్లా ఇన్ఫోసిస్ చూస్తూ అటు ఇంకా కొంచెం ముందుకు వెళ్దామని చెప్పేసి ఇన్ఫోసిస్, జెన్పాక్ అలా చూసుకుంటూ అటు వద్దామని చెప్పేసి నేను వస్తున్నాను. చూడండి బ్రదర్ రన్ చేస్తున్నాడు, వాకింగ్ చేస్తున్నారు. మీకు వీలైనంత వరకు వాక్ చేయండి, రన్నింగ్ చేయండి, జాగింగ్ చేయండి. ఏదో ఒక యాక్టివిటీ మాత్రం 100% ఉండాలి. ప్లాన్ చేసుకుని యాక్టివిటీగా మంచిగా ప్లాన్ చేసుకోండి. ఈరోజు మేబీ కొంత 80% హాలిడే ఉండొచ్చు. ఇలాంటి హాలిడేస్ వచ్చినప్పుడు కొంచెం వర్కౌట్స్ ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే హాలిడేస్ ఎక్కువ ఉన్నప్పుడు వర్కౌట్ చేయడానికి మనకి ఇంకా ఒక మంచి అవకాశం. నార్మల్ డేలో అయితే, వర్కింగ్ డేలో అయితే మనకి హడావడిగా మనం వెళ్తూ ఉంటాము.
కమ్ 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 కమ్. మనకి హడావుడిగా ఉంటాము. సో అలా కాకుండా రెగ్యులర్ చేస్తూనే హాలిడేస్లో వచ్చేసి ఎక్కువ వర్కౌట్ చేయడం ప్లాన్ చేయండి. వెనక సంస్కృతి టౌన్షిప్ ఉంది. ఇది వచ్చేసి సింగపూర్ సిటీ. మేబీ బంబూ ప్లాంట్స్, ఎంత బంబూ ప్లాంట్ చూడండి. పక్కన పక్షుల సౌండ్లు చూడండి. సౌండ్లు, ఆ వాయిస్ అనేది వింటూ ఉంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పీస్ఫుల్గా ఉంటాయని ట్రై చేయండి. మీరు వాక్ చేయటం వల్ల మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుద్ది. బ్రెయిన్ కొంచెం ఫ్రీ అయిపోతుంది. కోకిల సౌండ్ వినిపించే ఉంటుంది. అందుకని ఆపాను. ఇక్కడ చూడండి, ఎంత సింగపూర్ టౌన్షిప్ అయినా, ఎంత సంస్కృతి టౌన్షిప్ అయినా, సింగపూర్ సిటీ అయినా సరే, ఇది మాత్రం మనం అందరూ కొంచెం అవేర్నెస్ రావాలి. చెత్త అనేది ప్లేస్ ఎంత నీట్గా ఉందో, ఇలాంటి ప్లేసుల్లో రోడ్డు మీద చెత్త వేసుకుంటే ఎంత ఇంకా మనం అది చెప్పలేము. ఆ చెత్త అనేది అట్లా వేసుకోవడం బాగోదు. కాబట్టి మంచిగా లేదని కాదు, ఏదైనా సరే మంచి ప్లేస్ చూసి అక్కడ డంపింగ్ యార్డ్ ఎక్కడ ఉందో, వేస్ట్ వేసే ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడ వేయడానికి ట్రై చేయండి. అక్కడ చిన్న పాప వాక్ చేస్తుంది. చిన్న పిల్లలు వాళ్ళకున్న ఓపిక మనకు కూడా ఉండాలి. వాళ్ళకున్న ఓపిక మనకి అంటే నేను వాళ్ళకి ఎక్కువ ఓపిక ఉందనట్లేదు. నేనేమంటున్నానంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ మనకు కూడా ఉండాలి. ఇప్పుడున్న పిల్లలకి, జంజీ వాళ్ళకి ఎక్కువగా కాన్ఫిడెన్స్ ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కరిది. ఇక్కడ జెన్పాక్ ఇది చూసినట్లయితే జెన్పాక్ కంపెనీ, ఇదంతా జెన్పాక్ కంపెనీది. మనం జస్ట్ ఒక 1 km అయిపోయింది. సెకండ్ కేఎం రన్ చేస్తున్నాము. ఆ విధంగా ప్రతి ఒక్కరు రోజు మర్చిపోకుండా 5 కిలోమీటర్లు, అట్లీస్ట్ 5 కిలోమీటర్లు వాక్ చేయడానికి ట్రై చేయండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది, ఎవరి చేతుల్లో లేదు. ఎటువంటి పవర్ చేతిలో ఉంటుంది, ఎటువంటి మది చేతిలో ఉండదు, ఎటువంటి డాక్టర్ చేతిలో కూడా మీ ఆరోగ్యం ఉండదు. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. సో మర్చిపోకుండా మీ ఆరోగ్యాన్ని మీ కంట్రోల్లో ఉంచుకోండి. వెనుక జెన్పాక్ ఉంది. జెన్పాక్ ముందు ఐ థింక్ జెన్పాక్ ఈ షీట్ క్లోజ్ చేసిన దగ్గర ఏఎస్బిఎల్ ప్రాజెక్ట్ అనుకుంటా. ఏఎస్బిఎల్ ప్రాజెక్ట్ అనుకుంటా ఇక్కడ ఓపెన్ చేశారు.
ఇలాంటి ప్రదేశాలన్నీ మనం చూసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, అది ఏఎస్బిలో ఒక ప్లేస్ ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది. ఇప్పుడే ఓపెన్ చేసినట్టు ఉన్నారు, దండలన్నీ కట్టారు. పార్కింగ్ ఓపెన్ చేశారేమో మేబీ. అన్ని మ్యాచ్ బాక్స్ లాగా ఉన్నాయి. ఇది వచ్చేసి రహేజా. మైండ్ స్పేస్ రహేజా ఉంది. అయితే చింతక ఇంకా ముందుంది అనుకుంటా, నాకైతే వెనక బిల్డింగ్ అనిపించింది, కానీ మైండ్ స్పేస్ రహేజా ఉంది. ఇదంతా సింగపూర్ సిటీ. ఇక్కడ మొత్తం రోడ్డు మీద ఎక్కడ చూసిన చెత్త కనిపిస్తుంది. చెత్త అంటే ఈ చెట్లు, ఎండిపోయిన చెట్లు, ఆ చెట్ల ఆకులు ఎన్ని పడ్డాయి, క్లీన్ చేయలేదు. గేట్ నెంబర్ 2. ప్లేస్ అయితే చాలా మంచిగా ఉంది. సో ఇక్కడ రాళ్ళు, ఒక చిన్న లోయలాగా ఉంది. ఇదంతా ఒకప్పుడు వేస్ట్ ల్యాండ్, ఎందుకు పనికిరాని ల్యాండ్. ఈరోజు వచ్చేసి ఇది హాట్ కేక్. హాట్ కేక్ అంటే హాట్ కేక్ చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ఏరియాలో నడవడానికి. సో మీరు కూడా ఒక రోజు అట్లా ప్లాన్ చేసుకుని ట్రై చేయండి. ఒక్కో రోజు ఒక్కో చోట వాక్ చేయడానికి ప్రయత్నాలు చేయండి. మేము కూడా మిమ్మల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాము. ఒక్కొక్క ప్లేస్లో మీరు వాక్ చేస్తున్న అనుభూతి సేమ్ అదే విధంగా మీరు కూడా అలా వాక్ చేయాలని చెప్పేసి నా ఉద్దేశం. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఏ విధంగా మోటివేట్ చేయాలని చూసుకుంటూ అనేక రకాలుగా ప్లాన్ చేస్తున్నాను. మిమ్మల్ని మోటివేషన్ చేయాలని నా ఉద్దేశం. మర్చిపోకుండా వాక్ చేయాలి, ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండాలి. మనకి అక్కడ ద్వితీయ అక్కడ ఆగాడు, ఎందుకు ఆగాడో తెలియదు, పిలుస్తున్నాడు. ఐ థింక్ సమ్ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఇక్కడ లోపల టిఫిన్ సెక్షన్ పెట్టారు. వాట్ హ్యాపెన్? ఏంటి టైడ్ అయిపోయావా? అటు వెళ్దామా? వేలేదు, మొత్తం క్లోజ్ అయిపోయింది అది. ముందు ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది, ఆ
కంపెనీ దగ్గరికి వెళ్ళి రిటర్న్ అవుతాం. సో ద్వితీయ వచ్చేసి అటు వెళ్ళడానికి పిలిచాడు. మనకి మ్యాక్స్ మోటివేషన్ వచ్చేసి ద్వితీయ ఇస్తున్నాడు. నేను వాక్ చేస్తున్నాను, మీరు కూడా వాక్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు. చెప్పు చెప్పు. నేనేం చెప్పట్లేదు, మీరే చెప్తున్నారు. చెప్పు అంటున్నా. ఏం చెప్పాలి? మోటివేషన్. నాకేం తెలియదు, మీరే చెప్పాలి మోటివేషన్. అలా కాదు, వాక్ చేయడానికి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయడానికి ప్రతి ఒక్కరు వాక్ చేయాలి. వాక్ చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి? నీ సలహాలు సూచనలు. పీస్ఫుల్ ప్లేస్కి వాకింగ్ చేయాలి. పీస్ఫుల్ ప్లేస్లో వాకింగ్ చేయాలి. ఓకే, పీస్ఫుల్ ప్లేస్లో వాకింగ్ చేయాలంటే ఇంకా నాకుంది వాకింగ్ కంటే అదొక్కటే. నీకంటే అదొక్కటే ఉంది. ఓకే, దిక్కులు వచ్చేసి చెప్తున్నాడు పీస్ఫుల్ ప్లేస్లో వచ్చేసి వాక్ చేయాలని చెప్పేసి. అంటే వెహికల్స్ డిస్టర్బెన్స్ ఎవరు ఏముండదు. వెహికల్స్ ఎవరు డిస్టర్బెన్స్ ఉండకూడదు, వెహికల్ డిస్టర్బెన్స్ ఉండకూడదు. వెహికల్ డిస్టర్బెన్స్ లేని ప్లేస్లో వాక్ చేయమని చెప్తున్నారు. ఇంకా అంతేనా? ఇంకేం లేవా? ద్వితీయ చూడండి, ఇటు పక్కన ఈ పూల చెట్ల పక్కన వాక్ చేస్తూ ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ రెగ్యులర్గా వాక్ చేస్తున్నాడు. నాతో పాటు రెగ్యులర్గా వస్తున్నాడు. సో అదేవిధంగా ప్రతి ఒక్కరు వాక్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయండి. నేను జస్ట్ మీకు వచ్చేసి ఒక చిన్న మోటివేషన్గా చెప్తున్నాను. మీరు వాకింగ్ చేస్తే మీ హెల్త్ బాగుంటుంది. రెగ్యులర్గా వాక్ చేస్తూ ఉండండి. ఫిజికల్ యాక్టివిటీ మర్చిపోవద్దు. స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. స్టార్టింగ్ చేసే వాళ్ళకి, రెగ్యులర్ చేసే వాళ్ళకి ఏమీ అనిపించదు. వాళ్ళకి అది ఒక హాబీలాగా అయిపోతుంది. కొత్తవారు ఇది చూస్తున్న వారైనా చూడని వారైనా ఎవరైనా సరే, మీకు తెలిసి తెలియక చెప్పినా, ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మీరంతా మీరు సెల్ఫ్గా ప్లాన్ చేసుకోండి. రెగ్యులర్గా వాక్ చేయడానికి చూడండి. నేను యాక్చువల్లీ వీడియో తొందరగా కంప్లీట్ చేద్దాం చూస్తున్నాను, చాలా లెంత్ అయిపోతుంది. సో ఇన్ఫోసిస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత జస్ట్ అలా చూపించేసి మ్యాక్సిమం క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను వాక్ చేస్తున్న వీడియో తీస్తున్నాను, మాట్లాడుతున్నాను. సో నేను ఇంకా కొద్దిగా ఎక్కువ నడుస్తాను. ఆ వీడియో కట్టేసిన తర్వాత కూడా ఎక్కువ నడుస్తాను. నేను మీకు మ్యాక్సిమం చెప్పాను, ఒక ఛానల్ పెట్టేస్తాను అని చెప్పేసి. ఆ ఛానల్లో వచ్చేసి అందరము వీడియో అందరూ వచ్చేసి మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఏంటి వాకింగ్కి, ఎంత దూరం వాక్ చేశారు, ఎంత దూరం రన్ చేశారు, ఎంత దూరం జాగింగ్ చేశారు అనే దాని గురించి అందులో పోస్ట్ చేయండి. అందులో పోస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఒకరిని చూసి ఒకరు వచ్చేసి సెల్ఫ్గా మోటివేట్ అయ్యి వాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మర్చిపోకుండా ఆ ప్రయత్నాలు చేయండి. ఇక్కడ చూడండి, అందరూ ఇలాంటి ప్లేస్లో, మంచి పీస్ఫుల్ ప్లేస్లో వాక్ చేస్తున్నారు.
నేను అటు పక్క ఇన్ఫోసిస్ చూపిద్దామని చెప్పేసి అటు వెళ్తున్నాను. ఇంకా పీస్ఫుల్ ప్లేస్ వచ్చేసి ఇటు వెళ్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి ఏజ్తో సంబంధం లేకుండా అందరూ ఎలా వాక్ చేస్తున్నారు. సో అందరూ ఆ విధంగా హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఫోకస్గా హెల్త్ ప్లాన్ చేసుకోండి. మీ హెల్త్ బాగుంటే మీరు బాగుంటారు. మీ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా సరే హెల్త్ మీద ఫోకస్ చేయండి. దేనికి ప్యానిక్ అవ్వద్దు. ఎక్కువ ప్యానిక్ అయితే మళ్ళీ మీకు ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ప్యానిక్ కాకుండా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని వాక్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడికి మేబీ 2.5 km ఉండొచ్చు. నేను రెగ్యులర్గా వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. చూడండి, ఈ మన ఛానల్లో వచ్చేసి రెగ్యులర్గా వీడియో పోస్ట్ చేస్తాను. నేను కొంతసేపు మాట్లాడకుండా అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తుంటాను. ఎందుకు గ్యాప్ ఇస్తుంటానంటే మీరు అట్లా ఆ గ్యాప్ అనేది మీరు ఫుల్ఫిల్ చేస్తారని చెప్పేసి. ఇక్కడ ఇందులో వినకపోయినా మీ అంతటి మీరు వచ్చేసి నెక్స్ట్ ఆ గ్యాప్లు ఫుల్ఫిల్ చేస్తారని చెప్పేసి కాన్సెప్ట్ నేను వచ్చేసి గ్యాప్ ఇస్తుంటాను. సో అంటే మనము అలా వాక్ చేస్తున్నాము, కన్వర్జేషన్ చేసుకుంటూ రెగ్యులర్గా మనము వాక్ చేస్తున్నాము అనే ఒక ఫీలింగ్, ఒక అట్మాస్ఫియర్ కల్పించాలన్న ఉద్దేశము. ఇద్దరు వెనక ఆగిపోయాడు. అలా ఉంటే ఏమవుతుందంటే రెగ్యులర్గా మనం వాక్ చేసుకుని అలా వెళ్తుంటే ఏమవుతుందంటే మనకు తెలియకుండా మనం ఎక్కువసేపు వాక్ చేస్తాము. ఆ ఎక్కువసేపు వాక్ చేయాలన్నది నా ఉద్దేశము. మీరు ఎక్కువసేపు వాక్ చేస్తే మీ హెల్త్ బాగుంటుంది. ఇలాంటి ప్లేసులు చూస్తూ వీటి గురించి ఆలోచిస్తూ అలా వాక్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీరు ఎంత దూరం నడిచినా కానీ మీకు వచ్చేసి అంత దూరం వాక్ చేసినట్టు అనిపించదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మర్చిపోకుండా ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఇక్కడ చూడండి పక్షుల సౌండ్లు ఎలా అనిపిస్తుంది. పక్కన మొత్తము ఫుడ్ ప్లాజాస్ ఉన్నాయి. ఫుడ్ కోర్ట్ మొత్తం ఫుడ్ కోర్ట్సే. మీరు మ్యాక్స్ బయట తినకుండా ఉంటానికి ప్లాన్ చేయండి. అంటే మీరు బయట తిన్నా ఇంట్లో తిన్నా హెల్తీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. మనము ఇన్ఫోసిస్ దగ్గరకు వచ్చాము. ఎదురుగా కనిపిస్తున్న ఇన్ఫోసిస్, ఆ ఆర్చ్ ఏదైతే ఉందో ఆ ఆర్చ్ ఇన్ఫోసిస్ కంపెనీ. ఇది ఇన్ఫోసిస్ చాలా పెద్ద కంపెనీ. ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. బ్యాక్లో వచ్చేసి ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. మేబీ ఇదే చాలా పెద్దగా ప్లాన్ చేస్తుండొచ్చు.
సుధా గారు, నారాయణమూర్తి గారు, సుధా గారు అనుకుంటాను. ఇది ఇన్ఫోసిస్. వాళ్ళంత పెద్ద కంపెనీ సరే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఎనీవే, మనం పర్సన్స్ గురించి డిస్కస్ చేసుకోకూడదు. మనము మన హెల్త్ గురించి ఫోకస్ చేసుకోవాలి. సో మర్చిపోకుండా వచ్చేసి మంచి కూల్ ప్లేస్లో, మంచి ప్రశాంతమైన ప్లేస్లో ఈ పక్షుల కిలకిల రాగాలతోని మీరు వాకింగ్ చేయాలని నా ఉద్దేశము. మీరు హెల్తీగా ఉండండి, ఫిట్గా ఉండండి. ఇక్కడ హాస్టల్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా పెద్ద కంపెనీ ఇది. చాలా పెద్ద కంపెనీ అంటే ఎంప్లాయీస్ చాలా ఎక్కువ మంది ఉంటారు. దాని గురించి చెప్తున్నాను. లోపలికి మనకి యాక్సెస్ ఉండదు. జస్ట్ మేము అలా చూపించేసి అలా చూపిస్తూ బయటకు వచ్చేసాను. మనకి జీపులు కూడా మిస్ అయ్యారు. సో చూసారా, ఈ విధంగా మీరు వచ్చేసి మర్చిపోకుండా రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఫిట్గా ఉండండి, హెల్తీగా ఉండండి. మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా మొత్తం క్లియర్ అయిపోతాయి. రెగ్యులర్ డైట్ మెయింటైన్ చేయండి. ఫుడ్ కరెక్ట్ డైట్ తీసుకోండి. కలర్ఫుల్ డైట్ తీసుకోండి. అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్. ఫిట్గా ఉండండి, హెల్తీగా ఉండండి. సేఫ్గా ఉండండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ట్రాఫిక్ రూల్స్ అవి మంచిగా పాటిస్తూ ఉండండి. నెక్స్ట్, వైలెన్స్ అనేది ఇక్కడ కూడా క్రియేట్ చేయకుండా ట్రై చేయండి. మనం పీస్ఫుల్గా ఉందాము. చిన్న జీవితానికి ఇంకంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఈ చిన్న జీవితంలో వచ్చేసి ఇక్కడ ఈజీలు చాలా ఉన్నాయి. ఈ చిన్న జీవితానికి వచ్చేసి అన్ని రోజులు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటే చాలు. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. వీడియో చాలా లెంత్ అయిపోతుందని చెప్పేసి వీడియో కట్ చేయడానికి చూస్తున్నాను. అందుకని ఈ వీడియో ఆపేస్తున్నాను. ఇలాంటి పీస్ఫుల్ ప్లేస్లో వచ్చేసి మీరు వాక్ చేయాలని చెప్పేసి, హెల్తీగా ఫిట్గా స్టే విత్ హెల్త్ అని చెప్పేసి ఉండాలని చెప్పేసి నా ఆలోచన. సో అదేవిధంగా మీరు అందరూ పాటించాలని నా ఉద్దేశం. అందరూ మరొకసారి అందరికీ బాయ్. ఓకేనా? ఓకే, అందరికీ జై హింద్. ఓకే, థ్యాంక్ యూ.